ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ మరియు ముఖ్యమైన వ్యక్తులు, ముఖ్యమైన అంశాలు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్లో ఏమిటి సార్ అంటే మనకి ఈ యొక్క ఏప్రిల్ 24వ తారీఖుని ప్రతి సంవత్సరం కూడా మనము జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది ఏప్రిల్ 24వ తారీఖు. అయితే దీనికి సంబంధించి మనకి ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే జూన్ 17, 1992న భారత రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. దానిని బేస్ చేసుకొని ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది సార్ అంటే 1993 ఏప్రిల్ 24వ తారీఖున అమల్లోకి వచ్చింది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనము జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది. అయితే మొట్టమొదటిసారిగా మనకి ఈ దినోత్సవాన్ని 1950లో మొదటి నేషనల్ డెవలప్మెంట్ టీ కౌన్సిల్ అట్టడుగున్న స్థాయిన ప్రజా పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేయడం జరిగింది. అంటే భారతదేశంలో 1950లో మొదటి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజాపాలన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేయడం జరిగింది. దాంతో 1993 వరకు ఇది అమల్లోకి రాలేదు. అందువలన 1993 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మనకి ఈ యొక్క ఏప్రిల్ 24 నుంచి చట్టం అమల్లోకి రావడం జరిగింది. అప్పటి భారత ప్రధానమంత్రి ఎవరు ఉండేవారు సార్ అంటే మనకి పివి నరసింహారావు గారు మనకి భారత ప్రధానమంత్రిగా ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే అమల్లోకి వచ్చింది ఏప్రిల్ 24 కాబట్టి అప్పటి నుంచి మనం నిర్వహిస్తున్నాం. అయితే భారతదేశంలో మొట్టమొదటి పంచాయతీ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే స్వాతంత్రం రాకముందు మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే రాజస్థాన్ అనే రాష్ట్రంలో. ఎక్కడ సార్ అంటే రాజస్థాన్ అనే రాష్ట్రంలో నాగూర్ అనే గ్రామంలో మొదటి గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయడం జరిగినది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదటి గ్రామ పంచాయతీని 1959లో ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే మనకి షాబాద్ నగర్. ఓకేనన్న, ఎక్కడ సార్ అంటే షాబాద్ నగర్ అనే ప్రాంతంలో ప్రజెంట్ ఉన్న తెలంగాణలో అప్పటి ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారు ప్రారంభించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్న చట్టం రాకముందు భారతదేశంలో మొట్టమొదటి పంచాయతీరాజ్ చట్టాన్ని మనకి ఏ రాష్ట్రం అమలు చేసిందంటే రాజస్థాన్ లో నాగూర్ అనే గ్రామ పంచాయత్. అదే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షాబాద్ నగర్ ఈ యొక్క తెలంగాణలో ఉండే ప్రాంతంలో దీన్ని మొదటి గ్రామ పంచాయతీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం జరిగినది. దాని తర్వాత చూసుకుంటే మనకి ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏప్రిల్ 24వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. ఏ ప్రధానమంత్రి కాలంలో అంటే పివి నరసింహారావు కాలంలో మొత్తం ఈ పంచాయతీరాజ్ చట్టం ద్వారా మనకి మొత్తం దీంట్లో 29 అంశాలు అనేవి ఉండడం జరుగుతుంది. అంటే 29 అంశాలు అంటే గ్రామ పరిపాలనలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలా ఏంటి అని దానిపైన ఈ యొక్క పంచాయతీరాజ్ లో 29 అంశాలు అనేవి ఉండడం జరుగుతుంది మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ప్రముఖ సినీ నిర్మాత అయిన సత్యజిత్ రే యొక్క వర్ధంతి. అంటే భారతదేశంలో ఈ యొక్క సినీ ఇండస్ట్రీకి ఒక పేరు ప్రఖ్యాత తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరు సార్ అంటే సత్యజిత్ రే. ఇతని యొక్క బర్త్డే అనేది ఇతని యొక్క వర్ధంతి అనేది ఎప్పుడు సార్ అంటే ఏప్రిల్ 23వ తారీఖున వర్ధంతిని నిర్వహించడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఇతను దర్శకుడుగా, స్క్రీన్ రైటర్ గా, ఫిలిం మేకర్ గా, రచయితగా, వ్యాసకర్తగా, గీత రచయితగా, స్వర్వకర్తగా ఇతను పనిచేయడం జరుగుతుంది. అయితే ఇతని రచనలో ది అప్రూత్రయం అండ్ ది బిగ్ సిటీ, చారులత, గూఫీ భాగత్రయం అనేవి చాలా ప్రముఖమైనవి.
ఇతనికి భారతదేశం తరపున 1958లో పద్మశ్రీ అవార్డు, 1965లో పద్మభూషణ్ అవార్డు, 1976లో పద్మ విభూషణ్ అవార్డు అండ్ 1984లో దాదా పాల్కే అవార్డు, 1992లో భారతరత్న అవార్డు కూడా రావడం జరుగుతుంది. దాంతో పాటు 1992లో పతేరే పాంచాలి అనే దానికి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. ప్రపంచంలోని సినిమా రంగంలో అతిపెద్ద అవార్డు ఏది సార్ అంటే ఆస్కార్ అవార్డు. ఈ ఆస్కార్ అవార్డు కూడా 1992లో పతేరే పాంచాలి అని దానికి గాను ఆస్కార్ అవార్డు కూడా ఎవరికి వచ్చింది సార్ అంటే సత్యజిత్ రేకి రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అంశాల పైన ఖచ్చితంగా ఫోకస్ చేస్తాడు మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఎర్త్ డే నాడు భూటాన్ టైగర్ ల్యాండ్ స్కేప్ కాన్ఫరెన్స్ కోసం ఒక సస్టైనబుల్ ఫైనాన్స్ కు నాయకత్వం వహించడం జరిగింది. ఎవరు సార్? భూటాన్. ఈ భూటాన్ అనేది టైగర్ ల్యాండ్స్కేప్ కాన్ఫరెన్స్ కి నాయకత్వం వహిస్తుంది. ఎందుకు సార్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గ్రూప్ ఏర్పాటు చేసి దాదాపుగా బిలియన్ డాలర్లను సేకరించి ఈ యొక్క పులుల సంరక్షణ కోసం, పులుల ఆవాస సంరక్షణ కోసం కృషి చేయాలని ఇది ప్రకటించడం జరిగినది. ఈ యొక్క భూటాన్ యొక్క రాజు అయిన వాంగుచుక్ ఆధ్వర్యంలో ఈ యొక్క రాయల్ గవర్నమెంట్ అండ్ టైగర్ కన్వెన్షన్ రెండు కూడా ఈ సమావేశాన్ని నిర్వహించి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న పులుల సంరక్షణ కోసం $1 బిలియన్ సంరక్షించాలి అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనము 2 days బ్యాక్ ఓకే ఏది సార్ అంటే బ్రెజిల్ అనే దేశంలో ఒక కొత్త జాతి పులిని కూడా కనుగొనడం జరిగింది అని మనం చెప్పాం. ఓకే, దాంతో పాటు ఈ పులుల సంరక్షణ కోసం 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారమే పులుల సంరక్షణ కోసం 1973లో ఏదాన్ని సార్ ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని కూడా చేపట్టడం జరిగింది అని కూడా చెప్పాను. భారతదేశంలో మొత్తం 54 టైగర్ రిజర్వ్లు ప్రకటించబడ్డాయి. మొదటి బందీపూర్ టైగర్ రిజర్వ్ అని, దాంతో పాటు 54 టైగర్ రిజర్వ్ ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి అని కూడా నేను ఈ యొక్క కరెంట్ అఫైర్ లో భాగంగా 2 days బ్యాక్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఈ యొక్క కామెంట్ కూడా చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఎర్త్ డేని పురస్కరించుకున్న తర్వాత కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు ఓకే ఎర్త్ డే ఓకే ఏప్రిల్ 23ని ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే ఎర్త్ డేగా నిర్వహిస్తారు. ఓకే, ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఎలా నిర్వహిస్తారు మొత్తం కూడా చెప్పారు. ఈ ఎర్త్ డే సందర్భంగా, భూమి దినోత్సవం సందర్భంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది ఇది ఏం చేసింది సార్ అంటే భారతదేశంలోనే అతిపెద్ద క్లైమేట్ క్లాక్ ఏది సార్ అంటే అతిపెద్ద క్లైమేట్ క్లాక్ ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించడం జరిగినది. అంటే ఈ ఎర్త్ డే సందర్భంగా ఈ భారతదేశంలో ఉన్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది భారతదేశంలోనే అతిపెద్ద క్లైమేట్ క్లాక్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 1942లో స్థాపించడం జరిగింది. 1942లో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే న్యూయార్క్ లో ఉండడం జరుగుతుంది. ఎక్కడుంది సార్ అంటే న్యూయార్క్ లో ఉండడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ఎర్త్ డేకి సంబంధించిన చాలా రకాల అంశాలు వస్తూ ఉన్నాయి మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఒక చారిత్రకమైన ఇదనేది ఏదైందన్న భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు ఓకే న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న
అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ యొక్క మొదటి మహిళా వైస్ ఛాన్సలర్ గా నైమా ఖాతున్ ని నియమించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది అన్న. ఓకే, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ యొక్క మొట్టమొదటి మహిళా ఛాన్సలర్ ఎవరు సార్ అంటే నైమా. ఓకే, నైమా ఖాతున్ గారు నియమించడం జరిగినది. ఈ యొక్క ఆవిడ నియమించడం జరుగుతుంది, ఫస్ట్ ఉమెన్. ఓకే, రాష్ట్రపతి నియమించడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలు వ్యక్తుల విభాగాల్లో ఖచ్చితంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియో గుటెరస్. ఓకే, యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు సార్ అంటే ఆంటోనియో గుటెరస్. ఇండోనేషియాలో కొత్త యుఎన్ఓ రెసిడెంట్ కోఆర్డినేటర్ గా భారతదేశానికి చెందిన గీతా బసర్వాల్ ను నియమించడం జరిగింది. ఓకే, యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియో గుటెరస్ గారు ఇండోనేషియాలో కొత్తగా యుఎన్ఓ యొక్క రెసిడెంట్ కోఆర్డినేటర్ గా భారతదేశం చెందిన గీతా సబర్వాల్ ను నియమించడం జరిగినది. అంటే సామాజిక అభివృద్ధికి అండ్ దాని ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈమెను నియమించడం జరిగింది. అంటే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అనేది చూస్తున్నాం. ఓకేనా, యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన ఫస్ట్ పర్సన్ ఎవరు సార్ అంటే ట్రిగ్వేలి. ఎవరు సార్ అంటే ట్రిగ్వేలి అనే వ్యక్తి మొదటి సెక్రటరీ జనరల్ గా పనిచేయడం జరిగినది. దాని తర్వాత ఈ యొక్క మొదటి ఆసియావాసి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన మొదటి ఆసియావాసి యుతాంట్ అనే వ్యక్తి ఫస్ట్ ఏషియన్ కంట్రీకి చెందిన పర్సన్. ఫస్ట్ ఆసియా ఖండానికి చెందిన వ్యక్తి. అతి తక్కువ కాలం యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు సార్ అంటే బౌత్రోస్. ఎవరు సార్ అంటే మనకి బౌత్రోస్ గాలి అనే వ్యక్తి పని చేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా 8 మంది పనిచేశారు. ప్రజెంట్ పనిచేస్తున్న సెక్రటరీ జనరల్ 9వ వ్యక్తి. అతనే ఆంటోనియో గుటెరస్ అనే వ్యక్తి 9వ వ్యక్తిగా పనిచేయడం జరుగుతుంది. మనకి ఒక యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా యొక్క పదవి కాలం ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. అయితే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా 2 పర్యాయాలు మాత్రమే పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే 2 కంటే ఎక్కువగా పనిచేయడానికి ఇది లేదు. అంటే 2 సార్లు మాత్రమే పనిచేయడానికి అంటే ఈ యొక్క ఒకసారి 5 ఇంకోసారి 5 10 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోదాను. ఓకే, ఆస్ట్రేలియా విడుదల చేసిన ఇటీవల నేషనల్ డిఫెన్స్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2024లో భారత్ ను అత్యున్నత భద్రత భాగస్వామిగా ఈ యొక్క ఎవరు పేర్కొన్నారు సార్ అంటే ఆస్ట్రేలియా ఏమని పేర్కొనింది? భారతదేశం అనేది అత్యున్నత స్థాయి భద్రత భాగస్వామిగా ఎవరు ప్రకటించారు? నన్ను మనకి ఆస్ట్రేలియా ప్రకటించింది. ఎవరిని ప్రకటించింది? భారతదేశంని ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఓకే, జపాన్ మరియు భారతదేశంతో సహా ఇండో పసిఫిక్ లో బహుళ ప్రాంతాలలో కీలక భాగస్వాములను ఈ ఆస్ట్రేలియా గుర్తించడం జరిగింది. అయితే అత్యున్నత భాగస్వామిగా ఎవరిని ప్రకటించారు సార్ అంటే భారతదేశంని ప్రకటించడం జరిగినది. ఇది నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీ 2024 ఆస్ట్రేలియా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ప్రకటించారు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఇటీవల మాడ్రిడ్ లో 2024 సంబంధించి అవార్డులు ప్రకటించారు. మాడ్రిడ్ ఎక్కడ సార్ అంటే మాడ్రిడ్ స్పెయిన్ లో. ఇది 2024 సంబంధించిన అవార్డ్. వీటిని ఏమంటాం సార్ అంటే లారెస్ స్పోర్ట్స్ అవార్డ్ అంటాం. ఏది సార్ అంటే లారెట్స్ స్పోర్ట్స్ అవార్డు ప్రకటించడం జరిగింది. లారెట్ స్పోర్ట్స్ అవార్డును ప్రకటించారు.
దీంట్లో ఐదవసారి ఏమయ్యా ఐదవసారి నోవాక్ జోకోవిచ్. ఓకే, నోవాక్ జోకోవిచ్ అనే వ్యక్తి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందడం జరిగింది 5వసారి. గతంలో ఇతను 2012లో 2015లో 2016లో 2019లో 4 సార్లు పొందగా 2024లో 5వసారి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ని లారెస్ మ్యాన్ ఆఫ్ ది స్పోర్ట్స్ అవార్డ్ ని అందుకోవడం జరిగినది. అదే ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరు స్వీకరించారు ఈ యొక్క లారెస్ స్పోర్ట్స్ అవార్డ్ ని అని చూసుకుంటే మనకి ఐతానా, ఎవరు సార్ అంటే ఐతానా బోనమతి అనే ఆమె ఇయర్ ఆఫ్ ది అవార్డ్ ని అందుకోవడం జరిగింది. అంటే మాడ్రిడ్ లో జరిగిన 2024 లారెస్ స్పోర్ట్స్ అవార్డు లో భాగంగా 5వసారి నోవాక్ జోకోవిచ్ లారెస్ స్పోర్ట్స్ 2024 మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ని అందుకోగా ఈ యొక్క మహిళల విభాగంలో ఐతానా బోన్మాత అనే అవార్డును అందుకోవడం జరిగింది ఈ మానన్న. ఓకే, నెక్స్ట్ అంశానికి వెళ్ళిపోతే ఇంటర్నేషనల్ మల్టీలాటరలిజం అండ్ డిప్లొమసీ ఫర్ పీస్ అనే డేని మనము ఏప్రిల్ 24వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఏప్రిల్ 24వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఏమని సార్ దీన్ని శాంతి కోసం బహుపాక్షికత మరియు దౌత్యం యొక్క అంతర్జాతీయ దినోత్సవం. ఓకే, ఇంటర్నేషనల్ మల్టీలాటరలిజం అండ్ డిప్లొమసీ ఫర్ పీస్ అనే అవార్డుని డేని మనము ఏప్రిల్ 24వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. ఈ డేను గుర్తుపెట్టుకున్నాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే యుఎన్ఓ మరియు యూరోపియన్ యూనియన్ ఏది సార్ అంటే యుఎన్ఓ అండ్ యూరోపియన్ యూనియన్ ఈ రెండు కూడా ప్రపంచంలో అత్యంత వేడెక్కుతున్న దేశంగా, ప్రపంచంలో అత్యంత వేగంగా వేడి ఎక్కుతున్న దేశంగా ఏది సార్ అంటే యూరప్ నుంచోవడం జరిగింది. రోజు రోజుకి యూరప్ అనేది ఏమవుతుందంట, దాని ఉష్ణోగ్రత పెరిగిపోతుంది అని చెప్పడం జరుగుతుంది మనకి. దాంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 1.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే యూరప్ లో ఏకంగా ఎక్కడ సార్ అంటే యూరప్ లో ఏకంగా 2.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అని చెప్పడం జరుగుతుంది మనకి. ఇది ఈ ఐరోపాలో ఉన్న ఆల్ఫ్ పర్వతాలు కూడా రోజు రోజు కరగడం జరుగుతున్నాయి అని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇలాంటి భూమి యొక్క వాతావరణాన్ని భూమి యొక్క వేడిని తగ్గించాలి, దీనిని 2 డిగ్రీల సెంటిగ్రేడ్ కి పరిమితం చేయాలి అని 2015లో కాప్ సదస్సు పైన చాలా దేశాలు సైన్ చేయడం జరిగింది. దీన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనే పేరుతో పిలుస్తాం. ఆల్రెడీ 2023లో కాప్ 28 సదస్సు కూడా మనకు జరగడం జరిగింది, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనే సదస్సు కూడా. కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. దాని తర్వాత చూసుకుంటే మనకి ఓకేనా, ఆల్రెడీ నిన్న చూసాం ఇది. దాని తర్వాత మనకి ఇస్రోకు చెందిన ఆదిత్య సోలార్ మిషన్ డేటా నిరంతరం పంపుతుంది అంట. అంటే ఆదిత్య L1 మిషన్ అనే దాన్ని ఎవరు ఇస్రో అనే
అంతరిక్ష సంస్థ, భారతదేశం చెందిన అంతరిక్ష సంస్థ ప్రయోగించడం జరిగింది. అంటే ఎందుకు సార్ అంటే సూర్యుని పైన పరిశోధన చేయడం కోసం. సూర్యుడి పైన పరిశోధన చేయడం కోసం పంపించడం జరిగింది. ఎప్పుడు ప్రయోగించింది సార్ అంటే సెప్టెంబర్ 2, 2023న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగినది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించడం జరిగింది. అయితే ఇది సూర్యుని దగ్గరికి వెళ్ళి సూర్యుని పైన పరిశోధన, సూర్యుని నుంచి ఈ యొక్క సౌర జ్వాలలు ఎలాగొస్తాయి, సూర్యునికి సంబంధించిన అంశాలపైన పరిశోధన ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఆదిత్య L1 ద్వారా మొత్తం 7 పేలోడ్స్ లేదా పేలోడ్లను ప్రయోగించడం జరిగినది. ఏది సార్ అంటే ఇస్రో. ఓకే, ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే మనకి బెంగళూరులో ఉండడం జరుగుతుంది. 1969లో ఇస్రోను ఈ యొక్క బెంగళూరు కేంద్రంగా ప్రారంభించారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకేనన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే చిప్కో ఉద్యమం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిందంట. 50 సంవత్సరాలు పూర్తయింది. ఏ ఉద్యమానికి సార్ అంటే చిప్కో ఉద్యమం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయినట్లుగా 50 సంవత్సరాలు పూర్తయినట్టుగా చెప్పడం జరుగుతుంది. అంటే 1973లో మనకి ఉత్తరాఖండ్ ప్రాంతంలో 1973లో ఉత్తరాఖండ్ అనే ప్రాంతంలో ఒక డ్యామ్ కట్టడం వలన ఆ డ్యామ్ వలన చాలా చెట్లు చనిపోతూ ఉన్నాయి. ఓకే, డ్యామ్ నీలాగి అక్కడ ఉండే ప్రాంతం మొత్తం, అడవి మొత్తం నాశనం అవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క 1973లో చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. దీంట్లో ప్రముఖ పాత్ర మహిళలు దీంట్లో పాల్గొనడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇది ఈ రోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్. రేపటి కరెంట్ అఫైర్ లో మిగిలిపోయిన అంశాలు చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.